కిష్కింధ కింద సీత అపహరణతో రాముడు తీవ్రంగా దుఃఖంలో మునిగిపోతాడు. లక్ష్మణుడితో కలిసి సీతను వెతుకుతూ అరణ్యాలలో సంచరిస్తాడు. ఈ దశలోనే రామాయణ కథ కొత్త దిశలోకి మలుపు తిరుగుతుంది. వానర్లతో రాముని స్నేహం. సీతాన్వేషణలో రామలక్ష్మణులు భయంకర రాక్షసుడు కబంధుణ్ణి ఎదుర్కొంటారు. అతని చేతులు విరిచి సంహరిస్తారు. మరణానికి ముందు తనకు శాప విమోచనం జరిగిందని చెప్పి రామునికి ఒక ముఖ్య సూచన ఇస్తాడు. పంపా సరస్సు వద్ద శబరి అనే భక్తురాల్ని దర్శించు, ఆమె నీకు మార్గం చూపుతుంది. రాముడు శబరి ఆశ్రమానికి వెళ్తాడు. శబరి పరమభక్తితో రామునికి బెర్రీ పండ్లు అర్పిస్తుంది. రాముడు ఆమె భక్తిని స్వీకరించి మోక్షం ప్రసాదిస్తాడు. పంపా సరస్సు వద్ద వానర మంత్రి హనుమంతుడు బ్రాహ్మణ వేషంలో రామలక్ష్మణులను కలుస్తాడు. రాముని మహాత్మ్యాన్ని గుర్తించిన హనుమంతుడు వారిని సుగ్రీవుని వద్దకు తీసుకెళ్తాడు. సుగ్రీవుడు తన అన్న వాలి భయంతో ఋష్యమూక పర్వతంలో నివసిస్తూ ఉంటాడు. రాముడు సుగ్రీవుల మధ్య సఖ్యత ఒప్పందం జరుగుతుంది. రాముడు వాలిని సంహరిస్తాడు. సుగ్రీవుడు సీతాన్వేషణలో సహాయపడతాడు. ఇది రాముడు హనుమంతుడి అనుబంధానికి ఆరంభం. సుగ్రీవుడు వాలిని యుద్ధానికి పిలుస్తాడు. రాముడు వృక్షాంతరం నుండి వాలిని బాణంతో సంహరిస్తాడు. వాలి మరణించే ముందు ప్రశ్నిస్తాడు, నువ్వు నేరుగా యుద్ధం చేయకుండా ఎందుకు చంపావు? రాముడు ధర్మబద్ధంగా సమాధానం చెబుతాడు. వాలి తన తమ్ముడి భార్యను స్వాధీనం చేసుకున్నాడు. అది రాజధర్మానికి విరుద్ధం. వాలి తన తప్పు గ్రహించి రాముని మహిమను అంగీకరిస్తాడు. అంగదుని సుగ్రీవునికి అప్పగించి మోక్షం పొందుతాడు. వాలి మరణంతో సుగ్రీవుడు కిష్కింధకు రాజు అవుతాడు. రాముడు తన మాట నిలబెట్టినప్పటికీ వర్షాకాలం కారణంగా సీతాన్వేషణ వాయిదా పడుతుంది. సుగ్రీవుడు రాజసుఖాలలో మునిగిపోతాడు. సమయం గడిచినా సుగ్రీవుడు తన వాగ్దానం నెరవేర్చకపోవడంతో లక్ష్మణుడు కోపంతో కిష్కింధకు వెళ్తాడు. హనుమంతుడు శాంతింపచేసి సుగ్రీవుడు తన తప్పును అంగీకరిస్తాడు. సుగ్రీవుడు 4 దిశలకు వానరసేనలను పంపుతాడు. దక్షిణ దిశ బాధ్యత హనుమంతుడు అంగదులకిస్తాడు. హనుమంతుని శక్తిని గుర్తు చేసేందుకు జాంబవంతుడు ప్రోత్సహిస్తాడు. సుగ్రీవుడు సీత అపహరణ సమయంలో పడిన ఆభరణాలను చూపిస్తాడు. రాముడు వాటిని చూసి సీతవని గుర్తిస్తాడు. ఇది సీత ఇంకా జీవించి ఉందనే ఆశను బలపరుస్తుంది.